నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే కిరీందర్రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా. గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్ అమెరికా. ఈరోజు దిశ తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. గురువారం 20/2/2025. అందరికీ మళ్ళొక్కసారి శుభోదయం ఇండియా, గుడ్ ఈవినింగ్ అమెరికా. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక శుభాకాంక్షలు. భూపాలపల్లిలో దారుణ హత్య అంటూ ఒక అంశం ఇస్తున్నారు. ఇక్కడ మనకి కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తిని చంపిన దుండగులు, మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు, బ్యారేజీ డ్యామేజీకి కేసీఆర్, హరీష్ రావు తదితరులే కారణమంటూ కోర్టులో పిటిషన్ అంటే ఇక్కడ ఇస్తున్నారు. రాజలింగమూర్తి అంటూ ఒక ఫైల్ ఫోటో చూపిస్తున్నారు మనకి. మేడిగడ్డ విషయంలో కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బైక్పై వెళ్తున్న ఆయనపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీష్ రావే తదితరులు కారణమంటూ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది అంటూ మనకు ఒక అంశం ఇస్తున్నారు. దురదృష్టకరమైన ఘటన. ఈ మధ్యలో మన తెలంగాణలో ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు కదా, ఒక ఫ్యాక్షన్ హత్యలు కదా జరిగినట్టు రోడ్ల మీదనే చాలామంది చూస్తుండగా చంపుతున్నటువంటి ఘటనలు చాలా వరకు చూస్తున్నాం. మనకు ఒక రకంగా హోమ్ మినిస్టర్ లేకపోవడం, ఇలాంటి శాంతి భద్రతలు అయితే కొద్దిగా అస్తవ్యస్తంగా ఉన్నట్టయితే మనం చూస్తున్నాం. అలాగే 24న PM కిసాన్ నిధులను కూడా మళ్ళీ ఇస్తున్నారు. ఇక్కడ నేరుగా రైతుల ఖాతాల్లో జమ, బీహార్ పర్యటనలో విడుదల చేయనున్న ప్రధాని మోడీ అంటూ మరొక అంశం. అలాగే 10న చెలో ఢిల్లీ అంటూ ఒక అంశం ఇస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్ అంటూ ఇక్కడ ఒక అంశం. జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టేలా ప్రణాళిక, 42% కోసం రాజ్యాంగ సవరణ డిమాండ్, పాల్గొననున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల నేతలను కలుపుకొని పోయే ఆలోచన, మద్దతు కోసం విపక్ష పార్టీల అధ్యక్షులకు లేఖలు, పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయనున్న రాహుల్ అంటూ మరొక అంశం. శివాజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ అంటూ ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నారు. ఈ సందర్భంగా కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ద్వారా శివాజీకి నివాళులు. అలాగే అసెంబ్లీ స్పెషల్ సెషన్ అంటూ ఇక్కడ మరొక అంశం. 1 నుంచి 5వ తేదీలోపు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బీసీలకు 42% రిజర్వేషన్కు ఆమోదం, అనంతరం కేంద్రానికి అంటూ ఒక అంశం. అలాగే వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు 3వ వారంలో ప్రారంభం, 29 లోపు ముగించేలా ప్రణాళిక అంటూ బడ్జెట్ సమావేశాలు తెలంగాణలో అంటూ ఒక అంశం ఇస్తున్నారు. అలాగే తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు అంటూ కేసీఆర్ గారు నిన్నటి రోజు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టే ప్రయత్నం అంటూ ఇక్కడ ఇస్తున్నారు మనకి. తెలంగాణ భవన్లో నేతలతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ మనకి ఇక్కడ ప్రధాన నాయకులతో పాటు కేసీఆర్ ఉన్నటువంటి ఒక ఫోటో చూపిస్తున్నారు. నాడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ ఆయన్ను ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి, మంత్రులు, ఐఏఎస్లు సీఎం మాట వినడం లేదట, ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత, అత్యాశతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, త్వరలోనే ఉప ఎన్నికలు, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 153 అసెంబ్లీ సీట్లు, అధికారంలోకి రాబోయేది మనమే, తెలంగాణ ఏర్పాటుపై డాక్యుమెంటరీ, ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు, కమిటీకి కోఆర్డినేటర్గా హరీష్ రావు అంటూ ఇక్కడ కేసీఆర్ గారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. బీజేపీపై నో కామెంట్ అంటూ నిన్నటి ప్రెస్ మీట్లో కేవలం కాంగ్రెస్ పట్లనే తప్ప బీజేపీపై ఎలాంటి కామెంట్ చేయలేదు అంటూ ఇక్కడ ఒక ప్రధాన అంశం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయాలని, ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూస్తూ లైక్, కామెంట్లతో, షేర్లతో నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటలకి లైవ్ ద్వారా 6 తెలుగు దినపత్రికలు చదువుతున్నాము. మీకు సమయం ఉంటే చూడాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ లైవ్ సమయంలో మీకు టైం లేకపోయినా లైవ్ సెక్షన్లో మీరు ఆ వీడియో ఎప్పుడైనా చూడొచ్చు. ఏప్రిల్ 20న భారీ బహిరంగ సభ, 10న పార్టీ ప్రతినిధుల సభ, అక్టోబర్లో పార్టీ అధ్యక్ష ఎన్నిక, పార్టీలు గెలుస్తాయి, ఓడుతాయి,
ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి అంటూ కేటీఆర్ గారు అంటున్నారు. అలాగే కేసీఆర్ మాటల్లో ఫ్రస్ట్రేషన్ అంటూ మరొక అంశం ఇస్తున్నారు. మొక్కుబడిగానే ఆయన మీటింగ్, సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనాలి, మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ ఇక్కడ ఇస్తున్నారు. ఈ మధ్యలో మళ్ళీ కులగణన గురించి సర్వే ఎవరైతే మిస్ అయిన వాళ్ళ కోసం మళ్ళొకసారి చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు పాల్గొనలేదంటూ కేవలం కవిత గారు పాల్గొన్నారంటూ మనకి చాలా వరకు కాంగ్రెస్ పార్టీ అంటున్న అంశాలు తెలిసిందే. ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నారు. వరద సాయం రూపాయలు 231.75 కోట్లను ఇస్తున్నారు రాష్ట్రానికి ప్రకటించిన కేంద్రం. మొత్తం 5 రాష్ట్రాలకు రూపాయలు 1554 కోట్లు అంటూ మన తెలంగాణకి 231 కోట్లు అంటూ ఒక అంశం ఇస్తున్నారు. సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి అంటూ, అలాగే పక్కన మరొక 2 మంత్రులు ఉన్నటువంటి ఫోటో ఇస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజులో 25% రాయితీ, మార్చి 31 వరకు గడువు. మంత్రుల సమావేశంలో నిర్ణయం. మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25% రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ మరొక అంశం. అలాగే హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు అంటూ మరొక అంశం. మే 7 నుంచి 31 వరకు నిర్వహణ. పాల్గొననున్న 120 దేశాల సుందరిమణులు. రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటన అంటూ హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు అంటూ ఒక అంశం ఇస్తున్నారు. 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ పోటీలను రాష్ట్ర రాజధానిలో నిర్వహించేందుకు మిస్ వరల్డ్ లిమిటెడ్ నిర్వాహకులు నిర్ణయించారు. దీంతో ఇక్కడి చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం రాష్ట్రానికి దక్కింది. దీనిపై రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ బుధవారం అధికారిక ప్రకటన చేశారు. మే 7న ప్రారంభం కానున్న ఈ పోటీలు 31 వరకు కొనసాగనున్నాయి. ఇందులో 120 దేశాలు సుందరిమణులు పాల్గొనున్నారు అంటూ ఇదొక అద్భుతమైన అవకాశం మన తెలంగాణకి. అలాగే 3 కమిషన్లు ఖాళీ అంటూ ఒక కమిషన్ ఇస్తున్నారు. సమాచార మానవ హక్కుల లోకాయుక్తలో భర్తీ కాని కీలక పోస్టులను ఇస్తున్నారు. అలాగే పెండింగ్లోనే వేలాది ఫైల్స్, 230 మంది ఉద్యోగులున్న నో వర్క్ అంటూ ఇప్పటికే మనకి తెలంగాణలో చాలా మంత్రి శాఖలు లేకపోవడం ఒక రకంగా పాలనలో అస్తవ్యస్తంగా అవుతుంది. అలాంటిది ఇక్కడ కూడా 3 కమిషన్లు ఖాళీ అంటూ ఒక అంశం ఇస్తున్నారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాని ఇస్తున్నారు. నేను ఎన్నికలు జరిగిన సందర్భంగా మహిళా సీఎం అవుతారేమో అనుకున్నాను. అయితే అందులో ఎవరైతే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మహిళా నేత సీఎం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ మహిళా నేతనే, కాకపోతే వేరే పేరు ఇస్తున్నారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, డిప్యూటీగా పర్వేష్ వర్మ. బీజేఎల్పీ మీటింగ్లో ఏకగ్రీవం. నేడు మధ్యాహ్నం సీఎం సహా కేబినెట్ సభ్యుల ప్రమాణం. వేదిక కానున్న రామ్లీలా మైదానం. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంల హాజరు అంటిస్తున్నారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ నేడు మధ్యాహ్నం ప్రమాణం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇప్పటికే ఎల్జీవీకే సక్సేనాకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు బీజేఎల్పీ సమావేశంలో ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామ్లీలా మైదానంలో సీఎం, డిప్యూటీ సీఎం, కేబినెట్ మంత్రుల ప్రమాణానికి ఏర్పాట్లు పూర్తవగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ సీఎంలు హాజరు కానున్నారు అంటూ. అయితే ఈ రేఖా గుప్తా గారు మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిన సందర్భంగానే సీఎం పదవి చేపడుతున్నట్టు ఒక రికార్డ్ అయితే ఉన్నట్టుంది. ఎందుకంటే చాలా వరకు కొంత ఎక్స్పీరియన్స్ ఉండి గతంలో మంత్రి పదవులు అనేక రకాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు. అలాంటిది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకి ఈ రకంగా సీఎం రావడం అనేది ఒక మనం చరిత్ర అనొచ్చు, లేదంటే ఒక గొప్ప విషయం అనొచ్చు. గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ అని ఒక అంశం ఇస్తున్నారు ఇక్కడ. వచ్చే నెల 3 తర్వాత విడుదల. కేటగిరీల వారీగా మార్కులు. కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్. రికౌంటింగ్ కోసం 15 రోజుల గడువు. ఆ ప్రక్రియ పూర్తయ్యాకే సర్టిఫికేట్ వెరిఫికేషన్. వరుసగా గ్రూప్ 2, 3 ఫలితాలు. సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభం అంటూ ఇక్కడ గ్రూప్ 1 గురించి ఒక అంశం ఇస్తున్నారు. అలాగే మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు అంటూ మరొక అంశం. ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాలో క్రషర్ పంచాయతీ. క్రషింగ్ యూనిట్లకు మినిస్టర్ నోటీసులపై జారీపై వివాదం. తమ సెగ్మెంట్లో మంత్రి పెత్తనం. 4 ఎమ్మెల్యేల అసహనం. ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయేమోనని అనుమానం.
సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన శాసనసభ్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్లాంట్లు ఉన్నాయంటూ మంత్రి సన్నిహితులు అంటూ ఈ మధ్యలో చాలామంది ఎమ్మెల్యేలకు మంత్రులకు పడటం లేనటువంటి అంశాన్ని మనం చూస్తున్నాము. గతంలో ఫామ్ హౌస్లో ఒక 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ కానీ మరొక లేటెస్ట్ అంశం కానీ ఇంకా అనేక అంశాలను మనం చూస్తున్నాం. ఇది ఈరోజు మనకి దిశ తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ మరొక అంశం ఇస్తున్నారు. సారీ, ఇది ఆల్రెడీ చదవడం జరిగింది. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు వచ్చేటువంటి లైవ్ కార్యక్రమంలో ఇంకా 6 తెలుగు దినపత్రికలు ఉంటాయి కాబట్టి ఒకసారి అది చూడాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కె గిరీందర్రావు, శ్రీగాధ, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ ఇండియా. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, గతంలో నేను అమెరికాకు పోకముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను సెల్ఫ్ ఎంప్లాయీగా సీసీ కెమెరా వర్క్స్ చేసుకునేవాడిని. మీకు ఎవరికైనా సీసీ కెమెరాస్ అవసరం ఉంటే అన్ని రకాల సీసీ కెమెరాస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఇక్కడ ఇస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.